అయితే ఆ తాళిని వంశపారంపర్యంగా వస్తున్న బంగారాన్ని కరిగించి వేదమంత్రాల సమక్షంలో పవిత్రంగా తయారు చేయాలి. అలా తయారైన తాళిని 9 ఇళ్ల నుంచి ముత్తైదువులు ఇచ్చిన పసుపు కుంకుమలతో అర్చన చెయ్యాలి. వాటి కోసం వధువే స్వయంగా జోలె పట్టాలి. అప్పుడే ఆ తాళికి బలం, శక్తి వస్తాయి. ఆ తాళి కట్టిన వరుడు సంపన్నుడుగాను, వధువు సౌభాగ్యవతిగాను ఉంటారు. అవి తమరు ఏర్పాటు చేసుకోగలిగితే స్వామివారు తాళిపూజ చేస్తారు. ఈ పూజ మన వల్ల అయ్యే పని కాదు. ఇప్పటికిప్పుడు పూర్వ బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బామ్మగారు మీకు పెళ్లిలో పెట్టిన హారం ఉంది కదా వదిన గారు, ఆ హారాన్ని ఇవ్వండి. అవును చంద్రిక, అది తరతరాలుగా వస్తున్న హారం, అదివ్వు. బావుందమ్మమ్మా. ఆడపడుచుకిచ్చిన కానుకను తిరిగి తీసుకోవడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? నేనివ్వను. కావాలంటే ఆ హారానికి 10 రెట్లు విలువ చేసేదిస్తాను. నా ప్రాణం పోయినా నేనివ్వను. ఏం మాట్లాడుతున్నావే? ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా? బావా, ఎవరు మాట్లాడకండి. ఈ ఒక్కసారికి నన్ను మాట్లాడినవండి ప్లీజ్. పెళ్ళైన దగ్గర నుండి మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాం మేము. ఒక్కరోజు కూడా నా చేతగానితనం గురించి మీరు చెప్పలేదు, మాట్లాడలేదు. అలాంటిది మీరు అడక్కడక్క హారం అడిగితే ఇవ్వనంటుందా? నీ ప్రాణం పోయినా ఇవ్వనన్నావు. పోని నా ప్రాణం పోతే ఇస్తావా? నేను పోయాక హారం మెడలో వేసుకుని ఊరేగుతావా? నేను కావాలో ఈ హారం కావాలో తేల్చుకో. అది కాదు. ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పకండి. ఇవ్వు. ఏంటయ్యా, రిపేర్ చేయటం నీ వల్ల అవుతుందా లేదా? లేకపోతే వేరే మెకానిక్ని పిలిపించు. అయిపోతుంది సార్. ఏంటయ్యేది? లేకపోతే వేరే వెహికల్ ఏదైనా అరేంజ్ చేయి. అర్జెంట్గా వెళ్ళాలి. చూస్తాను సార్, అవ్వకపోతే ఆ పనే చేస్తాను. వేరే బండి రావాలన్నా టైం పడుతుంది. సరే సరే, త్వరగా చూడు. సరే సార్. మామ్తో పాటు ఆ మంగ జై ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటుంది కదా. స్వామివారి దర్శనం అయింది మీనాక్షి. సార్తో వచ్చినప్పుడు నేను ఎలా తీసుకురాగలను చెప్పు. నెక్స్ట్ వీక్ తీసుకొస్తానులే. చారేజీ. మీనాక్షి, ఒక నిమిషం ఆగి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరండి మీరు? నేను అండి, ఫాతిమాని. ఫాతిమా, మీరేమిటి ఇక్కడ? స్వరూప ఆంటీ కోసం వచ్చాను. స్వరూప మేడం గారు ఇక్కడ లేరండి.
ఎక్కడికి వెళ్లారు? నిత్య మేడం గారితో కలిసి స్వరూప మేడం గారు, చంద్రిక మేడం గారు, కల్పన మేడం గారు ఊళ్ళోకి పసుపు కుంకాల కోసం వెళ్ళారండి. ఎప్పుడు తిరిగి వస్తారు? ఓ అరగంట పట్టొచ్చండి. అప్పటిదాకా మీరు ఎవరికీ కనబడకుండా ఇక్కడ ఎక్కడైనా దాక్కోండి. ఎందుకు? ఎందుకేమిటండి, మా సార్ మిమ్మల్ని ఇక్కడ చూశారంటే గుడెని కూడా చూడకుండా మళ్ళీ మైనే పేరుకి అంటారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమండోయ్ మీరేమిటి ఇక్కడ? బాబు మీరు నేనండి. మీరు చారిగారు కదా? ఏమిటి గుడికొచ్చారా? మంచి పని చేశారు. ఇదిగో ఈ రోజు మా సారు మేడము కలిసి తాళి పూజ చేస్తున్నారు. అవునా? పూజకి స్వరూపం గారు వచ్చారా? ఆవిడతో పనుంది బాబు. మీరు కూడా స్వరూప మేడం గారి కోసమే వచ్చారా? ఇదిగో ఫాతిమా గారు మీకు తోడు దొరికారు. నమస్తే ఆంటీజీ. నేను కూడా మేడం కోసమే వచ్చాను. రండి, ఇద్దరము కలిసి మేడం దగ్గరికి వెళ్దాం. ఎందుకు? కాసేపు ఉండే మేడం గారు ఇక్కడికి వచ్చేస్తారు కదండి. నాకంత సమయం లేదు బాబు. నాకు కూడా అంత టైం లేదు ఆంటీ. పదండి. ఏమిటో ఈ జనం, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో తెలియదు. అంత కంగారు మేళం. ఆ మీనాక్షి ఫోన్ కట్ చేసింది ఏమిటి? భవతి భిక్షాం దేహి మాత. భవతి భిక్షాం దేహి మాత. చూస్తుంటే పెద్దింటి వారిలా ఉన్నారు. మీరు అడుక్కోవడం ఏంటమ్మా? అయ్యయ్యో, మీ ఇంటి నుంచి ఉప్పు పప్పు అడుకోవడానికి రాలేదమ్మా. కాస్త పసుపు కుంకాలు భిక్షగా వేస్తారేమోనని. ఆడవారయ్యుండి పసుపు కుంకుమలు అడుగుతారా? ఏ మా ఆయన ప్రాణాలు తీయాలనుకుంటున్నారా? వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, పసుపు కుంకుమలు ఇస్తారా? ఏంటమ్మా, ఏం కావాలి? కొంచెం పసుపు కుంకుమలు భిక్ష వేస్తారని. కావాలంటే అన్నం పెడతాను, కడుపు నిండా తినిపోండి. కానీ పసుపు కుంకుమలైతే పెట్టమమ్మా. వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. వెళ్ళండమ్మా. పద. మేమివ్వమ్మా. పసుపు కుంకుమలు ఇవ్వాలా? ఎవరైనా ఇలా అడుగుతారా? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. పసుపు కుంకాలు అనగానే ఏం ఆలోచించకుండా వచ్చేశారు. ఏ ఆడది కూడా తన చేత్తో పసుపు కుంకాలు దానం చేయదు. అందరూ ఆడవాళ్లు నాలా హారాలు కూడా ఇవ్వరు. ఆ తాళి పూజ జరిగే పని కాదు గాని బయలుదేరండి. అది కాదండి, ఇంకో 2 ఇళ్ళు తిరుగుదాం. ఆశ చావలేదన్నమాట. ఎలాగూ వీధిని పడ్డాం, తప్పేదేముంది? ముందే అనుకున్నాను ఏదో అశుభం జరుగుతుందని. పదండి. త్వరగా రామ్మా. నీకంటే ఎక్కువ తొందర నాకుంది మంగమ్మ. నా నుంచి తప్పించుకోవాలని చూస్తావా నువ్వు? నరకం చూపిస్తాను నీకు.
నీకోసం ఎంత దూరం పరిగెత్తుకు రావాలే నేను? నీ వల్ల నాకు పెద్ద టార్చర్ అయిపోయింది. హలో ఫాతిమాజీ, హాజీ, నువ్వేంటి ఇక్కడ? స్వరూప ఆంటీ కోసం వచ్చాను. నిజం చెప్పు, నిత్య కోసం వచ్చావు కదా? ఫాతిమా, ఏంటి సర్ప్రైజ్? నిత్యం తను వదల్లేనంటుందంటీ, జిగురులా అతుక్కుంటుంది. హలో నిత్యాజీ. ఏమ్మా, ముందే చెప్పుంటే మాతో పాటే వచ్చేదానివి కదా. ఇక మీ పరామర్శలు తర్వాత. ముందు పసుపు కుంకుమలు ఇవ్వలేదని వాళ్ళతో చెప్పాలి. పదండి. బేబీ, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రండమ్మా, పసుపు కుంకుమలు తీసుకొచ్చారా? ఏమండి పంతులు గారు, మాకు బుద్ధి లేకపోతే మీకైనా ఉండాలి కదా. ఏమైనా అంటే శాస్త్రాలు చదివిన వాళ్ళం అంటారు. ఏ ముత్తైదువైనా పసుపు కుంకుమల్ని దానంగా ఇస్తుందా? తాళి పూజకని చెప్పలేదా? మన తాళి కోసం వాళ్ళ తాళిబొట్టు తెగాలని ఎవరైనా కోరుకుంటారా అమ్మమ్మా? అయినా ఒక్కరిని మనం అడిగేదేంటి? ఎంత కావాలంటే అంత మనం తెప్పించుకోలేమా? లేదు బాబు, ముత్తైదుల నుండి స్వీకరిస్తే దానికో విలువ అర్హత ఉంటుంది. దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదా పంతులు గారు? నాకు ఏం తెలీదు బాబు, వెళ్ళి ఆ స్వామీజీని అడుగుదాం. పదండి. రండమ్మా, పదండి. ఈ ఆచారానికి ఇతర మార్గం ఏమీ లేదు. ఇది అత్యంత కఠినమైనది కాబట్టే దీనికింత శక్తి వచ్చింది. అన్నిటికన్నా దానం గొప్పది. అది త్యాగానికి దగ్గరైంది, మంచితనానికి చేరువైనది. అందుకే దానంతో పొందిన వాటితోనే పూజ చెయ్యాలి. మరొక విషయం, మేము ఈరోజు మాత్రమే ఇక్కడ ఉంటాం. తాళి పూజకి ఈరోజే అనువైన రోజు. ఇది తప్పితే మరో సంవత్సరం వరకు మంచి రోజు లేదు. ఓం భక్తదేవా. స్వామి చెప్పింది విన్నారు కదమ్మా. తాళిపూజ చేస్తే ఈ రోజే చెయ్యాలి, లేకపోతే సంవత్సరం వరకు ఆగాలి. ఏం చేస్తారో ఆలోచించుకు చెప్పండమ్మా.
అసలు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు బేబీ? అది తప్పించుకుని పారిపోయి వచ్చింది. దాన్ని వెతుక్కుంటూ నేను రావాల్సి వచ్చింది. మంగ వాళ్ళమ్మ ఇంత దూరం వచ్చిందా? దాని కూతురు కోసం అది ఎంత దూరమైనా వస్తుంది, వెళ్తుంది. అయితే మంగని వెంటనే మన కంట్రోల్లోకి తీసుకోవాలి. లేదంటే తల్లి కూతుళ్ళు ఎస్కేప్ అవుతారు. వాళ్లకంత సీన్ లేదు మామ్. మంగ వాళ్ళమ్మను కొట్టి గోన సంచిలో పడేశాను. ఎక్కడ పెట్టావు? దాని గొడవ వదిలే మామ్. అక్కడేంటి తాళి సంవత్సరం అంటున్నారు? జై కట్టిన తాళి స్ట్రాంగ్ గా ఉండాలంటే దానికి పూజ చేయాలట. ఈ రోజు ఆ పూజ చేయకపోతే మళ్ళీ సంవత్సరం వరకు కుదరదట. అంటే 1 ఇయర్ వరకు పెళ్లిని పోస్ట్పోన్ చేస్తారా? చేసినా చేస్తారు. నో మామ్, అంతవరకు నేను వెయిట్ చేయలేను. కావాలంటే మనమే మనీ ఇచ్చి ఎవరినైనా అరేంజ్ చేద్దాం. లేదు బేబీ, ఎన్ని డబ్బులిచ్చినా ఎవరు పసుపు కుంకాలివ్వరు. అంతెందుకు, ముందు నేనే ఇవ్వను. మరి ఎలా మామ్? మేడం, మీరెందుకు వచ్చారు మేడం? రాకూడదని మీరే చెప్పారుగా. నీ తాళి పూజ చూద్దామని వచ్చాను. నా తాళి ఏంటి మేడం? ఇది మీ తాళి. మరి పసుపు కుంకుమలు ఎందుకు తీసుకురాలేదే నువ్వు? ఇంకో 1 ఇయర్ నా జైతో ఎంజాయ్ చేద్దామనా? అయ్యో లేదు మేడం, అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ అమ్మ ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఈ పెళ్లి త్వరగా జరగడం నాకంటే నీకే ఎక్కువ అవసరం. గుర్తు పెట్టుకో. తెలుసు మేడం. ఈ పెళ్లి జరిగిన వెంటనే నేను మా అమ్మతో మా ఊరెళ్ళిపోవచ్చు కదా. కాబట్టి వెళ్ళి ఏదో అలా పసుపు కుంకుమలు తీసుకురా. ఈ రోజే పూజ జరగాలి. పెళ్లి వాయిదా పడిందో రేపే మీ అమ్మ చావు ఖరారవుతుంది. వెళ్ళో. మా అమ్మ ఎలా ఉంది మేడం? హాస్పిటల్లో ఏసీ రూమ్ లో హాయిగా ఉంది. ఎన్నిసార్లు అడుగుతావు? వెళ్ళో. దానికి చెప్తే అదేం చేస్తుంది బేబీ? మా వల్ల కానిది అదెలా పసుపు కుంకాలు తీసుకొస్తుంది? నీకు తెలియదు మామ. వాళ్ళమ్మ కోసం అది ఏమైనా చేస్తుంది. చూస్తూ ఉండు. అది ఎలాగైనా పసుపు కుంకుమలు తెస్తుంది. అవును మామ్, ఈ తాళి పూజకి అంత పవర్ ఉందా? దానికోసం పెళ్లిని కూడా వాయిదా వేస్తారా? మరి ఆ తాళిని జై మంగమెళ్ళలో కడితే, ఒకవేళ అది చావకపోతే? అప్పుడెలా మామ్? అది జైకి పర్మనెంట్ గా వైఫ్ అయిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? లేదు బేబీ, ఈ తాళి పూజ కంటే ఆ శాపమే పవర్ఫుల్. చెప్పలేం కదా మామ్. అందుకే ఆ తాళిని నేనే కట్టించుకుంటాను. వద్దు బేబీ, రిస్క్ తీసుకోవద్దు. నాకు ఇదే పెద్ద రిస్క్ అనిపిస్తోంది మామ్. అది పసుపు కుంకుమలు తీసుకురాగానే దాన్ని పంపించేసి నేను పూజలో కూర్చుంటాను. పెళ్లి సంబరాల్లో నేనే జై పక్కనుంటాను. నేనే జైతో కలిసి తాళి కూడా కట్టించుకుంటాను.